ఏం కదా అదే జరాలు జరాలు బుజ్జిగా లేనే ఉంది. బుజ్జి తల్లి బంగారు తల్లి తిను. ఆహా అది ఆమె మెల్లగా తాగుతుంది అది కానీ నెప్పలు కొత్త పిల్లలాక వాడలేమమ్మ పాలు ఈరున్నాయి. నువ్వు ఇట్లా పట్టడం వల్ల దానికి కుచ్చుకోపోయినట్టు అయితే ఏ లక్ష్మి పార్వతీదేవి సలం తల్లి సరస్వతి దేవి బంగారు ఇదే ఫస్ట్ టైమా ఇప్పుడు తాగేది ఇంత కూడా తాగిందా ఇప్పుడే ఏమైంది తల్లి నీ బిడ్డని ఏమి ఎత్తుకోవనేమ్మా తల్లి నేను ఎత్తుకోవతానా నీ బిడ్డని ఏమైనా మా ఇంటికాడ ఆవులు లేవనుకున్నా ఏంది చిన్న పాప ఉంది ఆవులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏం చేస్తున్నాయి నా పిల్లని అనుకుంటుందే మాది పాలిస్తలేమో ఆకలి అయినట్టు నీ బిడ్డకు ఎవరియాలి నాకు ఎంతసేపు ఆకలి అయిందండి పెళ్ళి లేదు మంచి పేరు పెట్టుకుని అమ్మ పేరు పెట్టుకొని బుద్ధి లేదానా ఇవాళ బుధారం కదా ఏం పేరు పెడదాం బంగారు తల్లి ఓ బంగారు తల్లి ఏం పేరు పెట్టాలమ్మా నీకు తాగమ్మా తాగు తల్లి ఓ ఓ ఓ ఓ ఓ అయ్యో 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 పాలు ఎంకున్నాయి ముందుకు పోయినావు ఎవరు ఈమె పేరా ఎందుకు ఇప్పుడు వచ్చేది గోదాదేవి కదా ఓహో నేనేమంటే నన్ను అయితే అసలు రానిస్తానేనా ఏమైంది నేను ఎత్తుకోవతున్నాను ఏమన్నా ముట్టుకుంది ఏమైంది నాకన్నా ఏం కాదు ఏమైందమ్మా ఎవరున్నా ఏం కాదు అసలు దేవుడే మామూలు అయితే 4 గంటల వరకు డెలివరీ అయి ఉంటాయి పొద్దున 5 గంటలకు ఉరికిరారా బుచ్చిగా నీకు చెల్లె ఉంటుంది నాలుగు వాటి ఒకటే పట్టించినాక మళ్ళీ ఒకటి ఇది అవుతుంది నాకు ఇవాళ మా కూడా చూస్తాయింది రొమ్ములు పాలు మళ్ళీ వాడే దిష్టి తాకితే ఇట్లా గట్టిగా అవుతాయి అది అయింది ఇలా మంత్రం వేపిద్దామంటే ఆ ముసలామె దొరకలే ఈ టైం ఉందా ఉట్లీలు పెట్టిస్తావా సాయం చెప్పిస్తుందండి అబ్బో ఉట్లీలు పెట్టిస్తే ఏ కాదు ఏ కాదు బెల్లం ఇట్లా పెట్టాలి నువ్వేం చేస్తావు ఇక్కడ ముందు ఆయన చట్నీ చూస్తున్నావు అయ్యా అది ఉక్కుతుంది మమ్మీ తట్టు కావాలి చూడు తట్టు పండ పెట్టాలి చాలా ఎక్కువ ఉంది ఇక్కడనే ఉండండి చీటి వెళ్ళాల్సినట్టు ఏమంటాలి ఇప్పుడు ఇప్పుడు దానికి దాన పెట్టిరా చిన్నదా దాన పర్వాలేదు ఎందుకంటే మైల మొత్తం పోసేస్తుంది అది దాని మాయ పెట్టి కడుపు అసలు నిండుతూనే వేస్తుంది కడుపు మొత్తం నిండుతూనే మాయ పెట్టుకొస్తుంది ఇప్పుడు కుట్టిన కలిపి పెడితే అసలు ఉంటుంది మా మణికంటకి చెల్లె పుట్టింది కార్తీక మాసం పోయింది ధనుర్మాసం కాబట్టి గోదాదేవి అని పేరు పెట్టినాము గోదాదేవి పుట్టింది మస్తు ఖుషి పడుతున్నాం మేము ఎట్లా బుజ్జి బుజ్జిగా ఎట్లా ఉరుకుతుంది చూడది చిన్న కుక్క పిల్ల ఉరికినట్టే ఉరుకుతుంది అది చాలా బాగుంది కదా నాకైతే చిన్న ఏవైనా సరే చిన్న చిన్న అంటే చాలా ఇష్టము కానీ నన్ను ముట్టుకొని ఇస్తలేదు అది పట్టుకొని ఇస్తలేదు నేను స్నానం చేపిద్దామని వచ్చిన దానికి ఈ మణికంట ఏది పెట్టినా గుంజుకొని తింటుండు ఏడవండ పెడతావు ఏమో జర చూడు జర వేడి వేడి నీళ్ళు పోదామని ఆయిలాకేసి అని వచ్చిన ఇది నన్ను స్నానం చేపి అని ఇస్తలేదు సరే తర్వాత చేద్దామని చూస్తున్నాము మనుషులను దగ్గరికి రానిస్తలేదు అందరు భయపడుతుర్రు అది పచ్చిగా ఉంది జర ఒట్టిగా తుడిస్తే బాగుంటుంది అంత మొగుళ్ళు పడ్డది చల్లగా ఉంది వంకుతుంది అది ఇట్లా వంకుతుంది చూడు
మళ్ళీ అందుకే తుడుస్తున్నాం. ఊగుతుంది. దడు 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 దడు. ఇక అసలు ఎండ వస్తూనే లేదు. ఈ వారం అంతా మొగుళ్ళే పడ్డది. छोटा बच्ची దా కిందికి వెళ్ళా ఇలా చూస్తుంది కిందికి వెళ్ళా. ఫస్ట్ ఒక దూడ కరోనా టైంలో ఒకటి చచ్చిపోయింది. ఇప్పుడు ఒక మణికంట, ఇప్పుడు మళ్ళీ గోదాదేవి పుట్టింది. ప్రాణంగా చూసుకుంటాం అందరం. గుళ్ళ ఎంత మంచిగా అందరు చూస్తారు. స్నానం చేపిద్దామని చూస్తే చేపియనిస్తలేదు. ఇది అంతా అంటింది. ఎట్లా చేయాలిగా, ఎప్పుడు చేపియాలనో ఏమో. ఎవరిని దగ్గరికి రానిస్తలేదు. ఊగుతుంది, చలి పెడుతుంది. ఇక్కడ ఎండకి నిలబడి అంటే నీళ్ళకే నిలబడుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, షేర్ చేయండి, మా బుజ్జి కన్నకి లైక్ కొట్టండి, మా గోదాదేవికి లైక్ కొట్టండి. ఉరికొస్తుంది. ఏ తీసుకురా, ఇక్కడ తీసుకురా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడ తీసుకురా. నన్ను ముట్టుకొని ఇస్తలేదే, నాకు ఏమో ముద్దాడాలని ఉంది దాన్ని. దా ఓమ్మా జర చూసి అని చెప్పిందా, ఉరికొచ్చింది అనుకో మళ్ళా. చలో పండుకో. ఇక లేవదులే, పండుకొని ఇక లేవదు. ఒక తట్టు కప్పు దాని మీద, తట్టు లేదు దానికి.